హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టాండప్ కామెడీ పేరుతో జరుగుతున్న వికృత చేష్టల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మొన్నటికి మొన్న 370 రూపాయల గురించి ఒక సాడసతుడు మాట్లాడిండు. ఆడేమని మాట్లాడిండని చెప్పేసి అంటే వాడు ఏ పిల్లతో నీటికి పోయిండు, మరి 50 రూపాయలు చెప్పులు కొడుకొని పోయినట్టున్నాడు. అందులో ఆమె మీద 370 ఖర్చు పెట్టినాడు బిర్యానీ కోసం. తర్వాత వచ్చేటప్పుడు ఆ పిల్ల మూడు చూస్తే ఈయనకి అర్థమైపోయింది, ఈయన నచ్చలేనని చెప్పేసి సో యాపేసి పోయేటప్పుడు ఇక అడిగినట్టుగా ఓపెన్గా మరి ఏంటి పరిస్థితి, 370 ఖర్చు పెట్టిన నీ మీద అత్యంత ఎక్కువ ఖర్చు పెట్టేసిన, మరి నాకు కొంచెం ఫిజికల్ ఫేవర్ కావాలా, మరి దీనికి సాటిస్ఫాక్టరీగా ఉండాలి కదా, నేను కూడా ఇంత అమౌంట్ ఖర్చు పెట్టినందుకు అని చెప్పేసి అడిగేసిన అని చెప్పేసి స్టాండప్ కామెడీలో సెలవు ఇచ్చినాడు. ఇక నేను అలెగ్జాండర్ని, నేను ప్రపంచాన్ని జయించిన, ఇది నా ఘన విజయం అని చెప్పేసి ఈడ చెప్పేసిన అన్నట్టు. వీడు చెప్పగానే పక్కకున్న వాళ్ళు కూడా మొగోళ్ళు ఆడవాళ్ళు అంతా కలిసి క్లాప్స్ విజిల్స్. ఇక ఇది యూట్యూబ్లో వైరల్ అయిపోయింది, మొత్తం సోషల్ మీడియా అంతా మారుమోగిపోయింది. ప్రతి ఒక్కడు కూడా బండ బూతులు తిట్టిండు. ఆ జాబ్ పోయింది, ఆడ రోడ్డు మీద పడ్డాడు. సో ఇక్కడ జనాలు ఎందుకు తిట్టిరు అని చెప్పేసి అంటే 370 రూపీస్కి వచ్చింది కదా ఆడదాని సీలో మిలువ అని చెప్పేసి బండ బూతులు తిట్టిరు. ఇది పక్కన పెట్టేస్తే ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి అని చెప్పేసి అంటే ఇట్లనే ఇంకొక మహిళామణి కూడా వెళ్ళింది, ఎక్కడికి స్టాండప్ కామెడీకి వెళ్ళింది. ఆ స్టాండప్ కామెడీ కాడ వెళ్ళినా కూడా ఈమె ఎంబీబీఎస్ ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ ఏదో ఒక హాస్పిటల్లో. ఈమె కూడా చెప్పేదన్నట్టు ఓపెన్ అప్ అయిపోయి నేను చేస్తున్న మస్తు కామెడీ అందరూ వినురి అని చెప్పింది. ఏం చెప్పింది? వాడు అడిగాడు, స్టాండప్ కామెడీ వేసేవాడు యాంకర్ గారు అడిగాడు, ఏమని అడిగాడు, మరి నీకు బోరింగ్గా ఉండదా ఈ రెగ్యులర్ డాక్టర్ వృత్తి అనేది అడిగితే ఆమె చెప్తుంది అన్నమాట, బోరింగ్ ఏం లేదు, మాకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పేసి. అంటే ఎట్లా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అంటే చెప్పింది అన్నమాట. ఇంకా వస్తాయి కదా శవాలు, అబ్బాయిల శవాలు వస్తున్నప్పుడు మేము అన్ని పార్ట్స్ గమనించి సునిశ్చితంగా గమనించి చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆ పార్ట్ ప్రైవేట్ పార్ట్ వచ్చినప్పుడు కూడా మేము ఆడోళ్ళం చాలా జోకులు వేసుకుంటాం. దేని గురించి అని చెప్పేసి అంటే సైజు మాకు మేము చాలా కామెడీ చేసుకుంటాం, చాలా ఫన్నీగా ఉంటుంది అక్కడ అట్మాస్ఫియర్ మొత్తం కూడా అని చెప్పి అక్కడ పక్కన ఉన్న మొగాలు కూడా ఓ అని చెప్పేసి క్లాప్స్ విజిల్స్. సో ఇది వెంటనే వైరల్ అయిపోయింది. వైరల్ అయిన తర్వాత ఇప్పుడు మనలో మొదలుపెట్టారు. ఇదేం పద్ధతిరా నాయన, అసలు ఆడవాళ్ళు మామూలుగా ఆడవాళ్ళనే దేవతల్లా చూస్తాం, ఇక డాక్టర్స్ అంటేనే దేవుళ్ళు. ఇక డాక్టర్ ఆడవాళ్ళని అయితే ఇక దేవుళ్ళు కాదు దేవుళ్ళగా చూసే సంస్కృతి మనది. ఒకడు పేషెంట్ అనేటోడు పాపం వాడి పరిస్థితి గ్రహచనం బాగాలేక వాడు వస్తే వాడిని మంచిగా ట్రీట్ చేయాలి. చనిపోయిన శవాన్ని మీరు ఎట్లా ట్రీట్ చేయాలి అనేది ఇక మీకు తెలియంది కాదు. మీరు అలాంటిది ఒక దాదాపు 20 సంవత్సరాల యువతి, ఒక మన యొక్క దేశ భవిష్యత్తుని ప్రతిబింబించే ఒక యువతి అట్లా మాట్లాడేసరికి వారికి ఏమో అర్థమైతే లేదు. ఇక కొంతమందికి అయితే హాస్పిటల్ పోవాలంటేనే భయం మొదలైంది అన్నట్టుగా. ఇసుంటి సైకో డాక్టర్స్ ఉంటిగా ఎట్లరా నాయన, ఇక మనకు ధనమంటారు. సరే, మనకు ఆపరేషన్ అవసరం వచ్చినప్పుడు మనం పూర్తి న్యూడ్గా కూడా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ అక్కడ ఎదురుగా ఉన్న డాక్టర్ అనే చూస్తాం, సగటు మనిషిగా చూడం, ఆడమగ ఇట్లా చూడం. ఆ పరిస్థితుల్లో మనము పేషెంట్ స్థానంలో ఆడవాళ్ళు ఉన్నా మగవాళ్ళు ఉన్నా ఎదురుగా ఉన్నది ఆపోజిట్ జెండర్ అయినా సరే మన రోగం నయం కావాలని చెప్పేసి చాలా త్యాగాలు చేస్తాం, ఎన్నో చేస్తాం, అంత బేరవాడితో ఉంటాం. మొత్తము మన ఆరోగ్యం కంటే ఏది ఇంపార్టెంట్ కాదని చెప్పేసి ఫిక్స్ అయిపోతాం. కానీ అవతల ఉన్నోళ్ళు ఇలాంటి ఆలోచన విధానంతో ఉన్నారు అని చెప్పేసి అంటే ఒక క్షణం భయమేస్తుంది. సరే, ఆడవాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఉంటే మగవాళ్ళు, యువకులైన మగవాళ్ళ ఆలోచనలు కూడా ఇలాగే ఉంటే ఏంటి? అప్పుడు ఈ హాస్పిటల్లోకి వెళ్ళే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు కూడా భయపడతారు కదా. ఇప్పుడు దీన్ని భయపెట్టింది నిజంగా పేషెంట్లందరినీ కూడా ఉలిక్కి పడేలా చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అని చెప్పేసి అంటే స్టాండప్ కామెడీ గాళ్లకు సెన్సార్ అప్లై అయ్యేటట్టు పెట్టాలి. సినిమాలలో సీన్స్కి బోర్డు సీన్స్ ఎట్లయితే కత్తరేస్తున్నారో ఇవి సినిమాలను ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్లో కూడా మించిపోయినాయి. వీళ్ళు సైకోలు షాడిస్టులాగా తయారవుతున్నారు. ఎవళ్ళు యాంకర్ గాళ్ళు, స్టాండప్ కామెడీ గాళ్ళు, వీళ్ళు చేసే పీకి కట్టలు పెట్టే కామెడీ ఏమీ లేదాడా. అది మొత్తం డార్క్ కామెడీ అయిపోయింది. వాడు అమ్మ నాన్నల శృంగారం గురించి ఇవన్నీ ప్రతి దాని గురించి కూడా డార్క్ కామెడీ చేస్తారు. అసలు సభ్య సమాజం తలదించుకునే రేంజ్లో భారత సంస్కృతి మొత్తం అడుగంటి పోయే ఆ రకంగా ఉంటుంది అన్నమాట వాళ్ళ యొక్క స్టాండప్ కామెడీ నిర్వహించే విధానం. ప్రణీత్ హనుమంత్ వాడు ఉంటాడు, ఏజుడే కానీ తమ్ముడు వాడు ఉంటాడు, సాటిసాతుడు, వాడు కూడా అట్నే మొదలు పెట్టిండు. వాడు కూడా జైల్లో పోయిండు, చెంచలు కూడా జైల్లో పోయి 2 సంవత్సరాలు ఉండొచ్చిండు. ఆడు ఇట్లనే ఆడి సమక్షంలో ఒక తండ్రి చిన్న పిల్లకు సంబంధించి ఏదో డార్క్ కామెడీ చేసారు. దానికి ఎవరు నవ్వుడు ఏం చేసినా పక్కన పెట్టేస్తే గట్టిగా కంప్లైంట్ ఇస్తే కొడుకులు 2 సంవత్సరాలు జైల్లో కూర్చుని వచ్చారు. అట్లనే అక్కడ నార్త్లో కూడా కొన్ని పడ్డది. ఇట్లా కాదు, ప్రతి ఒక్కరికి
వీళ్ళకు కూడా పడాలా, యాంకర్లకే కాదు మాట్లాడేటోని కూడా పడాలా. 370 బిర్యానీ గానికి పడాలి, ఈ పిల్ల కూడా పడాలా, ఈ లేడీ డాక్టర్కి ఈమె కూడా పడాలా. ఈమె సారీ చెప్పింది, సారీలు నడై, సారీలు ఇప్పుడు చేసేదంతా చేసుడు, మొత్తము కల్చర్ను బెస్ట్ పట్టించుడు, మళ్ళీ సారీలు ఇప్పుడు అది మగోడైనా ఆడోడైనా ఖచ్చితంగా ఈమెను కూడా హాస్పిటల్లోకి వెళ్ళి తీసి అవతల పడేయాలి. కొన్ని రోజులు ఏమైనా ఆ విధుల్లోకి రానివ్వద్దు. ఆ పూర్తి ఇప్పుడు తను తప్పు రిగ్రెట్ అయిందా లేదా పక్కన పెట్టేస్తే, ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే ఆడవాళ్ళు అని కూడా చూడకుండా తగిన శిక్షలు పడతాయని చెప్పేసి నిరూపించాలా, లీగల్ సిస్టంలోకి తీసుకురావాలా. వీళ్ళని పోలీసులు కానీ వీళ్ళు మానిటర్ చేస్తూ ఉండాలి. ఇలాంటి షోలు, అక్కడ మాట్లాడే మాటలు, వాళ్ళ మానసిక స్థితిని ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ అనేది, లీగల్ సిస్టమ్ అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయాలా, వాళ్ళని తీసుకురావాలి. అది కామెడీ కాదు, ఇట్స్ నాట్ ఏ కామెడీ ఎనీ మోర్. అది హద్దులు దాడి చాలా కాలం అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుంది. ఎవడైతే అక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడో తీసుకొచ్చి జైల్లో పడాలా. మొత్తం వాడు ఎవడైతే వాడు ప్రేక్షకులైనా పర్వాలేదు, యాంకర్ అయినా పర్వాలేదు. ఇలాంటి చర్యలు ఇప్పుడే మొదలు పెట్టకపోతే ఇంకా పోతుంది. ఆల్రెడీ ఇండియా సగం చేజరిపోయింది, ఇంకా పూర్తిగా చేజరిపోతుంది. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు. లేకపోతే తల్లిదండ్రుల శృంగారంలో కూడా పార్టిసిపేట్ చేసే ఆప్షన్స్ డార్క్ కామెడీ పేరుతో ఇస్తూ కొన్ని ఇంతకుముందు జరిగిన నార్త్లో వాడిని తీసుకెళ్ళి జైలు వేసారు. మళ్ళాడు బయటకు వచ్చి వాడు కూడా ఇట్టే సారీ చెప్పి ఒక తప్పు నా జీవితాన్ని డిసైడ్ చేస్తుందని చెప్పేసి వాడు మళ్ళీ వాడు సెల్ఫ్ పిటీ చేసుకుంటూ మళ్ళీ విక్టింగ్ కార్డు వాడుకుంటూ వాడు ఒక రకంగా మళ్ళీ చూసే ఆడియన్స్ కూడా అలాగే ఉన్నారు. వ్యూవర్స్ కూడా ఒక సెన్సేషనల్ కంటెంట్ అనేసరికి వీళ్ళు కూడా పిచ్చెక్కిపోయి వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు. వాడు ఎన్ని తప్పులు చేసినా ఒక సారీతో వాడిని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది మన ఆలోచన విధానం కూడా మారాలి. ఖచ్చితంగా ఈ స్టాండప్ కామెడీల మీద సెన్సార్ ఎలాగైతే సినిమాల మీద ఉందో అలాంటి సిస్టమ్ అనేది ప్రవేశపెట్టాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నా. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు